హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో డెన్మార్క్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా యూస్ చేయాలి, ఏ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూడబోతున్నారు. వీడియో చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఎంకరేజ్మెంట్ కోసం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని మొత్తం ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డెన్మార్క్లో వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుంది. కార్ లేకపోయినా సరే ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో బస్, ట్రైన్, మెట్రో ఉంటుంది. ట్రామ్స్ కూడా రాబోతున్నాయి. అరౌండ్ 2025 సెప్టెంబర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎంత కన్వీనియంట్గా ఉంటుంది అంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిటీస్, టౌన్స్, ఈవెన్ రిమోట్ ఏరియాస్కి కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మెట్రో ఫుల్లీ ఆటోమేటెడ్, డ్రైవర్లెస్ అండ్ 24/7 రన్ అవుతాయి. ఎయిర్పోర్ట్కి మెట్రో ద్వారా డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. మెట్రో మెయిన్లీ కూపెన్హెగన్ అండ్ కూపెన్హెగన్ నియర్ బై ప్లేసెస్కి, ఎయిర్పోర్ట్కి యూజ్ చేస్తారు బాగా. ట్రైన్స్లో 2 కైండ్స్ ఉంటాయి, ఎస్ ట్రైన్స్ ఇంకా రీజనల్ ట్రైన్స్. ఎస్ ట్రైన్స్ లోకల్లో ట్రావెల్ చేయడానికి, లైక్ ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి ట్రావెల్ చేయడానికి యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి ఎస్ ట్రైన్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మెట్రో అయితే ఓన్లీ లిమిటెడ్ ప్లేసెస్కే ఉంటుంది. ఇక్కడ ట్రైన్స్ ఆగే స్టేషన్స్ని ట్రైన్ స్టేషన్ అంటారు, రైల్వే స్టేషన్ అని కాదు. డెన్మార్క్లో సైకిల్స్ని బాగా యూజ్ చేస్తారు, ఫిట్నెస్ కోసం ఇంకా పొల్యూషన్ని తగ్గిద్దామని చెప్పి. ట్రైన్స్లో అయితే సపరేట్ సెక్షన్ ఉంటుంది సైకిల్స్ కోసము. ట్రైన్ డోర్ మీద కూడా సైకిల్ సింబల్ ఉంటుంది. ఈజీగా సైకిల్స్తో పాటు ట్రావెల్ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే. ట్రైన్స్లో కూడా సైకిల్స్ కోసం సపరేట్ సెక్షన్ ఉంది అంటే అర్థమవుతుంది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో డెన్మార్క్లో సైకిల్స్కి. ఇది ట్రైన్ లోపల వ్యూ. స్టేషన్స్ గురించి డిస్ప్లే స్క్రీన్ కూడా ఉంటుంది, ఇప్పుడు ఏ స్టేషన్ దగ్గర ఉన్నాము అని. హ్యాండ్ సెన్సార్స్ ఉంటాయి ట్రైన్ లోపల డోర్స్ ఓపెన్ అవ్వడానికి. డిస్ప్లే మీద చూసుకొని మనం దిగాల్సిన స్టాప్ వచ్చినప్పుడు డోర్ దగ్గర ఉన్న బటన్ని ప్రెస్ చేయాలి, అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ అవుట్ సైడ్ నుంచి ఎక్కే వాళ్ళు ఎవరు లేకపోతే లోపల నుంచి మనం ప్రెస్ చేయాలి. వీటిని రీజనల్ ట్రైన్స్ అంటారు. ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి ట్రావెల్ చేయడానికి. డెన్మార్క్లో అయితే కూపెన్హెగన్ టు ఆరూస్ ఎగ్జాంపుల్. మన దగ్గర అయితే లైక్ హైదరాబాద్ టు బెంగళూరు లాగా. బస్సెస్కి అయితే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైన్, మెట్రో అవైలబిలిటీ లేని ప్లేసెస్లో బస్ని యూజ్ చేస్తాము. ఇప్పటి వరకు డెన్మార్క్లో ఏ మోడ్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో చూసారు. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఎలా యూజ్ చేయాలో చూడండి. డెన్మార్క్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఒక యాప్ని యూజ్ చేయాల్సిందే. ఆ యాప్ నేమ్ రైస్ ఏ ప్లాన్. ఈ యాప్ ట్రావెలింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ యాప్లో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఎంటర్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇస్తుంది. ఏ బస్ ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ మెట్రో ఎక్కాలి, ఎక్కడ చేంజ్ అవ్వాలి, ఏ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఎక్కాలి, డ్యూరేషన్, అవన్నీ డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తుంది ఈ యాప్లో. ఈ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. డెన్మార్క్కి కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే ఈజీగా యూజ్ చేయొచ్చు ఆ యాప్ని. ఈ యాప్ డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ను కూడా ఇస్తాను. ఇక్కడే ఈ కార్డ్ కంపల్సరీ డెన్మార్క్లో ట్రావెల్ చేయాలి అంటే దీన్ని డేనిష్లో రైసే కార్ట్ అంటారు, ఇంగ్లీష్లో ట్రావెల్ కార్డ్ అంటారు దీన్ని. ఈ కార్డ్ని ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఆ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఈ కార్డ్ని ఆఫ్లైన్ స్టోర్స్లో తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి 7-Eleven షాప్స్ ఉంటాయి చాలా ప్లేసెస్లో. చాలా ప్లేసెస్లో ఇంకా ట్రైన్ స్టేషన్స్లో కూడా ఉంటాయి. 200 crowns పే చేస్తే ఈ కార్డ్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని యూజ్ చేయాలి అనుకుంటే మీరు రీఛార్జ్ చేసుకొని యూజ్ చేయాలి ఈ కార్డ్ని. రీఛార్జ్ చేసుకోవడానికి ప్రతి ట్రైన్ స్టేషన్లో ఈ మెషిన్స్ ఉంటాయి. మినిమం 100 DKK స్టార్టింగ్, 100, 200, 300 ఇలా మీకు నచ్చిన అమౌంట్తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ మెషిన్స్లో. డేనిష్ లాంగ్వేజ్ రాకపోతే యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. ఒకవైపు ట్రావెల్ కార్డ్ని పెట్టి మనీ సెలెక్ట్ చేసుకొని ఇంకోవైపు మీ బ్యాంక్ కార్డ్ని పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి.
ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలి అంటే కంపల్సరీగా ఈ ట్రావెల్ కార్డ్ని చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ చేయాలి. బస్సెస్లో అయితే ఇందులోనే మెషిన్స్ ఉంటాయి ఎంట్రన్స్ దగ్గర. మీ జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు అంటే బస్సు ఎక్కగానే ఈ కార్డ్ని స్కాన్ చేయాలి. చెక్ ఇన్ అని ఉంటుంది అక్కడ. ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం బస్సెస్లో కొన్ని స్పెషల్ సీట్స్ ఉంటాయి సింబల్తో. బస్లో అక్కడక్కడ స్టాప్ బటన్స్ చాలా ప్లేసెస్లో ఉంటాయి. రేజోప్లేన్ యాప్లో చూసుకొని మీరు దిగాల్సిన స్టాప్ వచ్చే ముందే స్టాప్ బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడే డ్రైవర్ ఆ స్టాప్ దగ్గర బస్ని ఆపుతారు. బస్లో డిస్ప్లే స్క్రీన్స్ కూడా ఉంటాయి. అందులో కూడా చూసుకోవచ్చు మీరు ఏ స్టాప్ దగ్గర ఉన్నారు అని చెప్పి. ఇంకా స్పెషల్లీ డిసేబుల్డ్ పీపుల్ కోసం, ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, స్ట్రోలర్స్ ఉన్న వాళ్ళ కోసం కొంచెం ఎంప్టీ స్పేస్ కూడా ఉంటుంది. ఇలా కొంచెం స్పేస్ ఉంటుంది. ఎగ్జిట్ డోర్ దగ్గర చెక్అవుట్ మెషిన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు దిగాల్సిన లాస్ట్ స్టాప్ అదే అయితే అక్కడ మీరు ఆ కార్డ్ని యూజ్ చేసి చెక్అవుట్ చేయాలి. బస్సెస్ అయితే యాప్లో చూపించినట్టుగా కరెక్ట్ టైంకి వస్తాయి. ఒక 1 సెకండ్ లేట్ అయినా సరే బస్ని ఆపరు. ఒకవేళ మీరు ఫస్ట్ ట్రైన్ ఆర్ మెట్రో ఎక్కారు అనుకోండి, చెక్ ఇన్ ఆర్ చెక్అవుట్ మెషిన్స్ బయట ఉంటాయి. చెక్ ఇన్ చేసి ఎక్కాలి. స్టేషన్స్లో ఇలాంటి మెషిన్స్ చాలానే ఉంటాయి. ఒకవైపు చెక్ ఇన్ అని ఉంటుంది, ఒకవైపు చెక్అవుట్ అని ఉంటుంది. మీ జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు చెక్ ఇన్ అని చేయాలి. ఒకవేళ మీ జర్నీ ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు చెక్అవుట్ అని చేయాలి. అప్పుడు కార్డ్ నుంచి ఎంతమంది డిడక్ట్ అయ్యిందో కూడా చూపిస్తుంది. కార్డ్ని చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇంకా జర్నీ చేస్తున్నారు అనుకొని మనీ క్యాలిక్యులేట్ చేసుకొని చాలా మనీ కట్ అవుతాయి. ఇక్కడ టికెట్ కలెక్టర్ కంపల్సరీగా ఇన్స్పెక్షన్కి వస్తారు. ఒకవేళ మీరు కార్డ్ని చెక్ ఇన్ చేయడం మర్చిపోయారు అనుకోండి, 1000 crores ఫైన్ పడుతుంది. ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 11,000 రూపీస్ అనమాట. కావాలంటే ట్రావెల్ కార్డ్ని మధ్యలో బస్ నుంచి ట్రైన్కి మారారు అనుకోండి, మధ్యలో కూడా చెక్ ఇన్ చేయొచ్చు, జర్నీ కంటిన్యూ అవుతుంది ఇంకా అన్నట్టు. బట్ ఇది మ్యాండేటరీ ఏం కాదు. బట్ లాస్ట్ స్టాప్లో మాత్రమే చెక్అవుట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ట్రావెల్ కార్డ్ లేదు అనుకోండి, ప్రతి ట్రైన్ స్టేషన్లో కూడా ఇలాంటి టికెట్ వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. మీరు టికెట్ని ఫిజికల్గా తీసుకోవచ్చు. ఇందులోనే డే పాస్, టూరిస్ట్ పాస్ కూడా తీసుకోవచ్చు. మీరు వెళ్ళాల్సిన సోర్స్ అండ్ డెస్టినేషన్ని ఎంటర్ చేసి మనీ పే చేసి ఆన్లైన్లో కూడా ఈజీగా టికెట్ని తీసుకొని ట్రావెల్ చేయొచ్చు. దీనికోసం చాలా యాప్సే ఉన్నాయి. డిఎస్బి యాప్, డాట్ టికెట్స్ యాప్, రైజోప్లాన్ యాప్, ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. వీటిని యూజ్ చేసి ఆన్లైన్లో టికెట్ తీసుకొని ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఈ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.